ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి రేషన్ కార్డ్ ఈకేఎస్సీ దానికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ మనకి కుటుంబ ప్రభుత్వం అయితే మెన్షన్ చేయడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. అలాగే రేషన్ కార్డ్ ఈకేఎస్సీ అనేది మనకి ఏప్రిల్ 30 వరకు మాత్రమే చివరి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరు ఎవరైతే లిస్ట్ వచ్చింటుందో ఆ లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్క పేర్లు అనేది ఈకేఎస్సీని పూర్తి చేసుకోవాలి. అలాగే రేషన్ కార్డ్ దానిలందరికీ ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పడం జరిగింది. సో అది కూడా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తానండి. ముఖ్యంగా రేషన్ కార్డ్ ఈకేఎస్సీ అనేది ఎవరైతే లిస్ట్ ప్రొవైడ్ చేశారో డీలర్ షాప్ దగ్గర ఆ లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్కరైతే ఈక్వేషన్ పూర్తి చేసుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా మనకి చిల్డ్రన్స్ అలాగే ఓల్డ్ ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి పేర్లు ఎక్కువగా రావడం జరిగింది. అలాగే ఆధార్ అప్డేట్ చేసుకునేటువంటి చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో అంటే 6 ఏళ్ళు పడి ఎవరైతే అప్డేట్ చేసుకుని ఉంటారో అలాంటి వాళ్ళ పేర్లు అయితే ఈక్వేస్కి అయితే రావడం జరిగింది. సో ఈ ప్రాసెస్ సంబంధించి నేను చాలా వీడియోలు అయితే చేయడం జరిగింది మన ఛానల్లో. అలాగే ఇక్కడ కొంతమంది కామెంట్స్ కూడా చేయడం జరిగింది. అలాగే వాట్సాప్ మెసేజ్ కూడా చేయడం జరుగుతుంది. మేము గ్రామ సచివాలయంలో కానీ అలాగే డీలర్ షాప్ దగ్గర కానీ ఈకేవైసీని పూర్తి చేసుకున్నాము. సో మనకి ఈపీడిఎస్ యాప్లో ఈ యొక్క స్టేటస్ని చెక్ చేసుకుంటుంటే ఇంకా పెండింగ్ అని చెప్పేసి లేకుంటే పేరెంట్ అథెంటికేషన్ అని చెప్పేసి వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. సో ఈకేవైసీని కంప్లీట్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదండి. సో వాళ్ళందరికీ నెక్స్ట్ మంత్ మే నెల నుంచి రేషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ గతంలో అప్లై చేసినటువంటి రేషన్ కార్డులో ఎవరైతే చిన్నపిల్లల్ని యాడ్ చేసినారో వాళ్ళకి పేరెంట్ అథెంటికేషన్ ద్వారా వాలంటరీ వ్యవస్థ ఈకేవైసీని చేసి ఉంటారు. ఈ ఈకేవైసీ ఎవరైతే 5 years బిలో ఉన్న వాళ్ళు కావచ్చు అలాగే 5 years ఉన్న వాళ్ళందరికీ అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు కంక్లూజివ్ అయితే క్లియర్ చేయడం జరిగింది. సో చాలామంది 5 years పిల్లలకి ఎట్లా అండి ఈకేవై చేయడానికి చెప్పి చాలామంది కామెంట్ చేశారు. వారందరికీ మనకి ఈరోజు ఉదయం అయితే ఒక అప్డేట్ తీసుకురావడం జరిగింది కూటమి ప్రభుత్వం. సో ఎవరైతే 5 years కానీ 5 years బిలో ఉన్న వాళ్ళు కానీ ఇలాంటి 5.5 సంవత్సరాలు ఉన్న వాళ్ళు వీరందరికీ గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి. సో వీరందరికీ ఈకేవైసీ అనేది అవసరం లేదని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే మనం గతంలో రేషన్ కార్డు లెక్కించినప్పుడు మదర్ కానీ ఫాదర్ కానీ యొక్క ఈకేవైసీని తీసుకుని ఉంటాం, పేరెంట్ అథెంటికేషన్ అంటారు దాన్ని. సో ఆ ఈకేవైసీ తీసుకున్నాం కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ ఈకేవైసీ అయితే అవసరం లేదండి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం ఉంది. అలాగే ఓల్డ్ ఏజ్ 80 సంవత్సరాలు నిండినటువంటి పురుషులు కానీ అలాగే మహిళలు కానీ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈకేవైసీ అవసరం లేదని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే ఈకేవైసీ అనేది ముఖ్యంగా 5-6 సంవత్సరాలు పడినటువంటి చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధారాన్ని అప్డేట్ చేసుకుని వాళ్ళు ఈకేవైసీని పూర్తి చేసుకోవాలి. అలాంటి వాళ్ళు మటుకు ఖచ్చితంగా చేసుకోవాలి. అలాగే ఏజ్ అబోవ్ 6 సంవత్సరాల కన్నా పై వాళ్ళు విద్యా కోసం కానీ ఎక్కడైనా వెళ్ళిన వాళ్ళు అలాంటి పెండింగ్ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు చేసుకోవాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయండి. మనకి చివరి అవకాశము ఏప్రిల్ 30 వరకు అయితే ఇవ్వడం ఉంది. నెక్స్ట్ మంత్ 1 నుంచి ఎవరైతే ఈకేవైసీ పెండింగ్ ఉన్నాయో వారందరికీ అయితే రేషన్ అయితే రావని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం ఉంది. ఇక్కడ మనకి ముఖ్యంగా శుభకర విషయం ఏంటంటే 5 years బిలో వాళ్ళు చాలామంది ఆంధ్రప్రదేశ్లో ఇబ్బంది పడుతున్నారు ఈకేవైసీ సంబంధించి. నేను చాలా వీడియోస్ కూడా చేయడం ఉంది. ఆ వీడియోస్లో ప్రతి కామెంట్ అడిగేది 5 years వాళ్ళకి ఏ విధంగా మనకి అప్డేట్ చేస్తారు సార్, అలాగే ఏ విధంగా అప్డేట్ చేస్తారు తమ్ముడు, అలాగే ఏ విధంగా అప్డేట్ చేస్తారు బ్రదర్ అని చెప్పేసి చాలామంది కామెంట్ చేయడం జరిగింది. సో వారందరికీ అయితే ఇది శుభవార్త అని చెప్పుకోవచ్చు అండి. సో 5 years బిలో ఉన్న వాళ్ళు కానీ 5 సంవత్సరాలన్నర ఉన్న వాళ్ళు కానీ 5 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కానీ వీరందరికీ ఈకేవైసీ అనేది అవసరం లేదు. సో మీకు ఇదైతే గుడ్ న్యూస్ అని చెప్పేసి నేను భావిస్తున్నాను. సో ఈ విషయం అయితే మనకి గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది. మనకి ఇక్కడ 6 ఏళ్ళు పైబడిన వాళ్ళు మాత్రం ఈకేవైసీ చేసుకోవాలి. అలాగే 80 సంవత్సరాలు ఉన్నటువంటి వృద్ధులు కానీ అలాగే వాళ్ళకి ఈకేవైసీ అవసరం లేదని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మనకి మే నెల మొదటి వారంలో కొత్త రేషన్ కార్డు ఏటీఎం కార్డు తరహాలో వస్తుంది ఆ కార్డు అనేది. సో ఆ డేటా కోసం అనేది ఈకేవైసీ ప్రాసెస్ తీసుకోవడం ఉంది. ఇంకా ఎవరైనా ఈకేవైసీ పెండింగ్ ఉంటే చివరి అవకాశంగా మనకి ఏప్రిల్ 30 వరకు అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరైతే ఈకేవైసీ చేసుకోండి. అలాగే గతంలో కొంతమంది కామెంట్ చేయడం ఉంది. గతంలో రేషన్ కార్డులో ఎక్కించి వాళ్ళు ఈకేవైసీని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. కానీ వాళ్ళకి రీసెంట్గా 2-3 నాకు కాల్ చేసి అడగడం జరిగింది, బ్రదర్ మేము గతంలో వైసీపీ ప్రభుత్వంలో రేషన్ కార్డులు అనేది యాడ్ చేయడం జరిగింది, ఈకేవైసీ కూడా కంప్లీట్ అయింది. కానీ రేషన్ డీలర్ తీసుకున్నప్పుడు డీలర్ షాప్లో కానీ అలాగే గ్రామ సచివాలయంలో కానీ అలాగే రేషన్ కార్డులో కానీ పేరు చూపించడం లేదని చెప్పేసి చాలామంది కాల్ చేశారు, చాలామంది అడగడం జరుగుతుంది. సో వీటి యొక్క సొల్యూషన్ ఏంటంటే మీరు చేసినటువంటి మిస్టేక్ ఏంటనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఎవరైతే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాలంటరీ వ్యవస్థ ఉన్నది, అప్పుడు రేషన్ కార్డులు యాడ్ చేసినప్పుడు చిన్నపిల్లల్ని వాళ్ళ యొక్క కార్డులో ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో ఏఈపీడిఎఫ్ యాప్లో ఇష్యూ కార్డ్ అని చెప్పేసి ఉంటుందండి. ఆ ఇష్యూ కార్డు కింద చేయకుంటే గిన మీరు కార్డులో రేషన్ డీలర్ దగ్గర మీకు చూపించదు ఈ పాస్ మిషన్లో. అలాగే మీ యొక్క రేషన్ కార్డులో ఆన్లైన్లో చెక్ చేస్తే మీ పేరు అనేది చూపించదు. సో ఇలాంటి వాళ్ళకి ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే తీసుకురాలేదు. ముఖ్యంగా ఇలా సమస్య వచ్చిన వాళ్ళు ఒకసారి మీ సచివాలయంలో ఉన్నటువంటి వీఆర్ఓని కన్సల్ట్ అవ్వండి. సో వారి యొక్క గైడ్లైన్స్ పరంగా మీరు ప్రాసెస్ చేసుకోవాలి. ఖచ్చితంగా మనకి ఇష్యూ కార్డ్ చేస్తేనే రేషన్ కార్డులో ఆ పిల్లలు అనేది ఎక్కడం జరుగుతుంది. అంటే యాడ్ చేసినప్పుడు ఈకేవైసీ టీ నెంబర్తో చేసింటాము వాలంటరీ వ్యవస్థ. అలాగే టీ నెంబర్తో ఈకేవైసీ చేసిన తర్వాత 1 week తర్వాత మళ్ళీ మనకి 3 లెవెల్లో కంప్లీట్ అవ్వాలి. అంటే డిస్కషన్ లాగిన్లో చేసినప్పుడు టీ నెంబర్ వస్తుంది. ఆ టీ నెంబర్తో మనకి వాలంటరీ యొక్క ఏఈపీడిఎఫ్ యాప్లో ఈకేవైసీ చేయడం జరుగుతుంది. ఆ ఈకేవైసీ చేసినప్పుడు
కంప్లీట్ అయిన వెంటనే విఆర్ఓ లాగిన్కి అయితే వెళ్తుంది. విఆర్ఓ సార్ అక్కడ అప్రూవల్ చేసిన తర్వాత ఎంఆర్ఓ లాగిన్కి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ అప్రూవల్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి మనకి ఇష్యూ కార్డ్ చేయాలని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఇష్యూ కార్డ్ చేస్తేనే అతనే ఆ పర్సన్ రేషన్ కార్డులో ఉన్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. సో ఇలా సమస్యలు ఉన్న వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. చాలామంది మేము రేషన్ కార్డులు ఎక్కించాము అయిపోయిందని చెప్పేసి అనుకోకూడదు. సో గతంలో చేసిన పొరపాట్లు అనేది ఇప్పుడు మళ్ళీ త్వరలో మనకి రేషన్ కార్డు సంబంధించి అయితే రావడం అయితే జరుగుతుంది. అప్పుడు ఆ పొరపాట్లని చేయకండి. చాలామంది స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ పరంగా ఇప్పుడు రేషన్ కార్డులో లేరు. అలాగే వాళ్ళు ఎక్కించామని చెప్పేసి అంటున్నారు. కానీ చెక్ చేస్తే ఆన్లైన్లో రేషన్ కార్డులో పేరు లేదు. అలాగే డీలర్ షాప్ మంత్లీ రేషన్ తీసుకునేటప్పుడు కూడా వాళ్ళ పేరు అనేది చూపించదు. సో వాళ్ళ పేరు కానీ రేషన్ కార్డులో కానీ డీలర్ దగ్గర రేషన్ తీసుకోవాలన్నా కానీ వాళ్ళ పేరు ఉండాలంటే ఖచ్చితంగా మీరు గతంలో అప్లై చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇష్యూ కార్డ్ అనేది చేసుకుని ఉండాలి. అలా చేసుకుంటే మాత్రమే ఇష్యూ కార్డ్ అనేది చేసుకుంటే మాత్రమే మీకు పేర్లు అనేది చూపించడం జరుగుతుంది. సో ఎవరైతే నాకు చాలామంది కామెంట్ చేశారో ఈ విషయం మీద ఒక వీడియో చేయమని, సో అందుకు వాళ్ళ కోసం అనేది ఈ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. సో ఈ విధంగా మనకి రేషన్ కార్డు ఈకేవైసీ సంబంధించి 5 years అబవ్ ఉన్న వాళ్ళు కానీ 5 years బిలో ఉన్న వాళ్ళు కానీ ఈకేవైసీ అనేది అవసరం లేదండి. అలాగే 80 సంవత్సరాలు పైబడి వృద్ధులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈకేవైసీ అవసరం లేదని చెప్పేసి గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఇదండి రేషన్ కార్డు సంబంధించిన అప్డేట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.